స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ ప్రారంభోత్సవానికి ఉండవల్లి నుంచి టీడీపీ నాయకులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగంశెట్టి కిషోర్, జంగాల సాంబశివరావు, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ సందర్భంగా అమరావతి మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ సందర్భంగా రాజధాని రైతులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు మన జంగాల వెంకటేష్ గారు, లింగంశెట్టి కిషోర్ గారి ఆధ్వర్యంలో 700 మంది స్వచ్ఛందంగా కార్యకర్తలు మన స్టీల్ బ్రిడ్జికి రైతులు స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం పలికారు. అలాగే రాజధాని రైతులు ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే మా యువనాయకుడు లోకేష్ గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తి మా కార్యకర్తలకు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి విజను అమరావతి మరి ఇప్పుడే చెప్పారు. ఆయన పొట్టి శ్రీరాములు గారి తెలుగువారి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి మారుబలం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పీచ్లో కూడా చెప్పారు. అలాగే అమరావతి రైతులు ఎంతో సంతోషంతో మేము స్వచ్ఛందంగా ఆనందంగా ఉన్నాము. ఇప్పుడు మాకు అంతకుముందు దొండపాడి వరకు రోడ్డు ఉన్నా, కనెక్టివిటీ ఉన్నా, ఇప్పుడు వరకు అక్కడక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నా మొత్తం క్లియరెన్స్ అయిపోయినాయి. ఇంకా అందరూ ఇప్పుడు విజయవాడ నుంచి కానీ 2 కిలోమీటర్లు, గుంటూరు నుంచి కానీ దగ్గరగా మన రేపు నేషనల్ హైవే కూడా కలుపుతామని, కనెక్టివిటీ చేస్తామని తాడేపల్లి నుంచి కూడా సీఎం గారు చెప్పారు. దీనికి ప్రజలు ఎంతో సంతోషపడి, మహిళలు, కార్యకర్తలు అందరూ విరివిరిగా చాలామంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా యువనాయకుడి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం. అలాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్తలు తన సొంత భుజాల మీద వేసుకొని వాళ్ళ సొంత మనది మా కూటమి మా ఇదిలో మా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చెప్పిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందండి. ఈరోజు అమరావతికి ఎంత ముఖ్యమైన రోజు అంటే, ఎన్నో ఇబ్బందులని జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలని అన్నిటికీ ఈరోజు అంతం పలకడం జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్ అమరావతి కీలకమైనటువంటి రెండు జిల్లాలను కలిపేటువంటి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ 2 రహదారులని ఈరోజు అమరావతికి కనెక్టివిటీ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డుని సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఉండవల్లి నుంచి రైతులు, అదేవిధంగా అందరూ స్వచ్ఛందంగా ప్రజలందరూ జంగాల వెంకటేష్ గారు, లింగంశెట్టి గారి ఆధ్వర్యంలో ఒక 700 మంది స్వచ్ఛంద మోర్చానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మావిగానికి కూడా అంతమైన రోజని మేము రైతులందరూ చాలా సంతోషిస్తున్నాం. అమరావతికి ఏకైక రాజధాని అమరావతి, రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకొని ఎక్కడైనా సరే మావిగాను 3 రాజధానులని మాని ఏకైక రాజధాని అమరావతి అనాలి. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషం. రాష్ట్రం మొత్తం అమరావతి వైపు చూసే విధంగా ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దీని కనెక్టివిటీ 3వ విడతగా మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మణిపాలకు కూడా కలుపుతామని ఇందాక సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. అదే చాలా సంతోషం. అందరం ఈ రాష్ట్రానికి ముఖద్వారం అమరావతి, అదేవిధంగా రాష్ట్రం నడిబొడ్డు అయినటువంటి అమరావతి ఇది. అందుకని అందరికీ చాలా సంతోషం. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఏకైక రాజధాని అమరావతి. జై అమరావతి.